పదపు తెలంగాణ, జ్ఞాన పథపు తెలంగాణ జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది కళల తెలంగాణ, ప్రేమ జలల తెలంగాణ, జాన పదపు తెలంగాణ, జ్ఞాన పథపు తెలంగాణ, మెల్లమెల్లగా మనసు చేరి తలతల్లగా సేద తీర్చు తెల్లని మనసులున్న చైతన్యపు తెలంగాణ. అదిగో వెలుగుతున్నది తెలంగాణ కళాదీప్తి, ఇది తెలుగుల ప్రపంచ వ్యాప్తి, ఇది తెలుగు తేజం యొక్క ప్రపంచ వ్యాప్తి, ఇది వెలుగుల దీపం, ఇది నిత్యకాంతి రూపం. వెలుగు లక్షణమే వ్యాపించటం, అలా వ్యాప్తి చెందే కళలు అందరినీ ఆనందింపచేయాలని ఆశిస్తూ ज्योति से ज्योति जगाते चलो, ज्ञान की गंगा बहाते चलो. సాహిత్యమైన, సంగీతమైన, సంస్కృతిలోని ఏ పార్శ్వమైన ఒక సంస్కార గంగగా ప్రవహించాలి. అలాంటి జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ సభాధ్యక్షులు దూపల్లి కృష్ణారావు గారు, గౌరవ మంత్రివర్యులు, ఇంకా పెద్దలు వెంకయ్యనాయుడు గారు, చిరంజీవి గారు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో వెండి తెరపై ఎంత అద్భుతంగా నటిస్తే అంత స్టార్ అయిన సినీ కథానాయకుడు. గుండె తెరపై ఎంత తడితో జీవిస్తే అంత మేరునగ ధీరుడైన ప్రజాసేవా నాయకుడు. అటు సినీ కథానాయకులు, ప్రజాసేవా నాయకులు కలిసి ఉన్న ఈ వేదికను తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మంత్రులు, సభాధ్యక్షులు గౌరవనీయులు దూపల్లి కృష్ణారావు గారి స్వాగత వచనాలు. ఈనాటి పద్మ విభూషణ్, పద్మశ్రీ అవార్డుల సందర్భంగా కొత్త సంవత్సరం, కొత్త ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్య అతిథి ఆధ్వర్యంలో ఈ యొక్క వేదికను నుంచి ఆలోచించినటువంటి అవార్డు గ్రహీతలు గౌరవనీయులు శ్రీ మాజీ ఉపరాష్ట్రపతి గారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు, అట్లాగే కొనిదెల చిరంజీవి గారు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు, అలాగే శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజ రామయ్య గారు, ఈనాటి గొప్ప పురస్కారాలు, అత్యున్నత పురస్కారాలు అందుకున్నటువంటి గ్రహీతలు